అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ భవనంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి గుండ్ల రాధిక హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘం సెంట్రల్ కమిటీలోని నూతనంగా 6 మందిని తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు సంగమేశ్వర్ ప్రకటించడంతో పాటు వారిని ఘనంగా సన్మానించారు. श्री गुरु भक्तिकाय नमः। ओम श्री गुरु बसवलिंगाय नमः। ओम श्री गुरु बसवलिंगाय नमः। रेखा गाరు ఫస్ట్ ప్రైజ్ మీరు కూర్చోండి మేడం. నెక్స్ట్ వాళ్ళ నలుగురికి సుభాషిని, ప్రియాంక, భాను, ఇంకెవరెవరు ఉన్నారో అందరూ రండి. హైమావతి రాజా. ఓం నమః శివాయ. అందరికీ శరణార్థులు. ఈరోజు మేము మా రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ వల్య సంఘం తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ముందే మేము 8th మార్చికి జరుపుకుందాం అనుకున్నాం, కానీ వివిధ కారణాల వల్ల మేము కొద్దిగా అందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చే ఏర్పాటు చేసే వరకు 17th అప్పుడు శివరాత్రి ఉంది కాబట్టి ఇప్పుడు 17వ తారీఖు జరుపుకున్నామండి. సో ఈరోజు అందరూ వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది మహిళలు వచ్చున్నారు మా దగ్గర. వచ్చి ప్రతి ఒక్కటి పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రత్యేకతలు, మహిళలు ఎవరు ఎక్కడెక్కడి నుంచి ఎంతవరకు చేరుకున్నారనేది కృషి చేసి ఒక స్టేటస్కి వచ్చారని చెప్పేసి తెలుపుకున్నారు. సో ఇందుకు థ్యాంక్స్ మా అధ్యక్షుడు పటోల సంగమేశ్వర్ గారికి. సో ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఇలాగే ఇంకా మంచిగా కూడా మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఇప్పుడు అయితే ఒక మినిమం ఒక 300 to 500 మెంబర్స్ ఇప్పుడు వచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి మినిమం మేము ఒక 1000 మంది మినిమం 1000 మంది అని అనుకుంటున్నాము. సో అంతకంతా ఇంకా ప్రతి ఇయర్ ఇంకా మంచిగా గ్రాండ్గా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మరి వీరశైవ లింగాయత సంఘం ద్వారా ప్రతి సంవత్సరము మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు కూడా సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరి రాష్ట్ర కమిటీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు మరి మా సంఘం ద్వారా మొన్ననే మరి మా సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మాకు మరి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర బీసీ అలాగే సురేష్ శెట్కర్ గారికి, దామోదర్ రాజలక్ష్మి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఈ సంఘం స్ట్రెంథన్ కావడానికి ఈ రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉండి ఆర్థికంగా, సామాజికంగా మరి అట్లానే అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ద్వారా మాకు సర్వీస్ చేయడానికి మేము అన్ని రంగాల్లో కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఓబీసీ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి గత 2-3 సార్లు ఢిల్లీలో ధర్నా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా